సో ఈ వీడియోలో మనం కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ గురించి మాట్లాడుకుందాం. కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి మీటింగ్స్ ని మనం ఎన్విరాన్మెంటల్ లాంగ్వేజ్ లో ఏమంటాం? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్తుంటాం. సో కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ December 22లో మనకి మాంట్రియాల్, కెనడా సిటీలోని మాంట్రియాల్లో జరిగింది. సో 2021లో మనకి చైనా ఉన్నటువంటి కున్మింగ్ సిటీలో జరిగింది. సో అయితే కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్ అనే ఒక డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్లో మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చాప్టర్లో ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్లో రీసెంట్గా జరిగిన దాంట్లో ఇది ఒకటి అనమాట, కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్. అసలు దీని టార్గెట్ ఏంటి, దీంట్లో ఏమేమి ఉన్నాయని దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో అట్లాగే ఇక నా డబ్బా నేను కొట్టుకోవాలి కాబట్టి సో ఎకానమీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సో ఫుల్ ఎకానమీ కోర్స్ కోసం ఎవరైనా కావాలనుకుంటే సో జీనియస్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఎకానమీ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. తెలంగాణ ఎకానమీ కొన్ని చాప్టర్లు అప్లోడ్ చేసాము అండ్ ఎన్విరాన్మెంట్ కొన్ని అంటే డెవలప్మెంటల్ ఇష్యూస్. ఏప్రిల్ 2 వరకు మొత్తం కోర్స్ అనేది అప్లోడ్ అవుతుంది. మీరు చూసే వరకు ఆల్రెడీ 100కు పైగా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియం కోర్సు మీకు కావాలనుకుంటే మీరు తీసుకోండి. అది కూడా నేను తీసుకోమని చెప్పాను. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి ఫీడ్బ్యాక్ తీసుకోండి. క్వాలిటీ ఉందా లేదా, ఎగ్జామ్కి ఓరియంటెడ్గా ఉందా, ప్రతి టాపిక్ కవర్ చేశారా లేదా, కంటెంట్లో కాన్సెప్ట్ ఉందా లేదా, అవన్నీ మీరు అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఓకేనా? సో డైరెక్ట్గా తీసుకోమని నేను అసలే చెప్పాను. ఎందుకంటే అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు కదా. సో నా సేల్స్ కోసం నేను ఏం చెప్పినా కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. తర్వాత భవిష్యత్తు మీది కాబట్టి అలాంటివి నేను చేయను. సో కంటెంట్ అనేది ఉన్నదనుకుంటేనే మీరు తీసుకోండి. రైట్. సో కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ, CBD అంటున్నాం. కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ గురించి మీకు బేసిక్స్ తెలుసు అనుకుంటా. ఒకవేళ బేసిక్స్ తెలియకపోతే జస్ట్ వినండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూద్దాం. సో రియో సమ్మిట్ మనకి ఎర్త్ సమ్మిట్, ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ ఏమంటాం? రియో సమ్మిట్. సో రియో సమ్మిట్ ఎప్పుడు జరిగింది? 1992లో మనకి రియో సమ్మిట్ అనేది జరిగింది. దీన్ని మనం సింపుల్గా ఏమంటాం? ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటాం. ఓకేనా? సో రియో సమ్మిట్. సో ఈ రియో సమ్మిట్ అనేది ఎవరు కండక్ట్ చేశారు? యునైటెడ్ నేషన్ జనరల్ సో అసెంబ్లీ అనేది మనకి ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ ని కండక్ట్ చేయడం జరిగింది. సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ UNEP. సో రియో సమ్మిట్ 1992. సో ఈ రియో సమ్మిట్ 1992లో జరిగినప్పుడు జూన్ 1992లో జరిగినప్పుడు ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ లో లేదంటే రియో సమ్మిట్ లో. రియో అంటే ఏంటిది? రియో డి జెనేరియో ఎక్కడ ఉంది? బ్రెజిల్లో. రియో డి జెనేరియో బ్రెజిల్లో జరిగింది కాబట్టి దాన్ని ఏమంటాం మనం? రియో సమ్మిట్ 1992 అంటాం. ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ పార్టిసిపేట్ చేసినప్పుడు మరి ఫైనల్ కన్క్లూజన్ ఇంటికి వెళ్ళిపోవాలి కదా, రావాలి, తినాలి, బయటకు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయే రోజు ఏం చేశారంటే 3 అగ్రిమెంట్లు రాసుకోవడం జరిగింది. ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటిది? రియో సమ్మిట్ ఫస్ట్ వన్ లో వచ్చినటువంటి ఫస్ట్ అగ్రిమెంట్ UNFCCC, దట్ ఈస్ 1992లో సైన్ చేసిన ఫస్ట్ అగ్రిమెంట్ ఏది? UNFCCC అనమాట, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఇది దేనికి సంబంధించింది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని రిడక్షన్ చేయాలనడానికి సంబంధించింది. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇలానే మనకి CBD, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ కూడా 1992లోనే మనం అడాప్ట్ చేసాము. ఆ తర్వాత సో ఇది ఇంకోటి అగ్రిమెంట్ అనమాట. దేన్ని కాపాడడానికి కోసం? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ని కాపాడడానికి కోసం. దట్ ఈస్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్, రైట్? సో ఇది కూడా ఇదే సమ్మిట్ లో మనం అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఇక మూడవది ఒక దాని గురించి డిస్కషన్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. UNCCD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ అనే దాని గురించి మనకు 1994లో ఏమైంది? ఇక్కడ డిస్కషన్ మాత్రమే స్టార్ట్ అయింది. పెద్దగా సైన్ చేయడానికి డాక్యుమెంట్స్ ఏం సర్క్యులేట్ చేయలేదు. జస్ట్ డిస్కషన్, నెగోషియేషన్ స్టార్ట్ అయింది. ఫైనల్ గా ఇది అనేది అగ్రిమెంట్ రూపంలోకి రావడం జరిగింది. ఎప్పుడు? 1994లో. ఇలా 3 కన్క్లూజన్స్ అనేటివి రావడం జరిగింది. ఎప్పుడు? ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ లేదా రియో సమ్మిట్ లో 1992లో. ఒక అగ్రిమెంట్ UNFCCC ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్ కి. రెండోది బయోడైవర్సిటీ కోసం కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ సైన్ చేసాం. అంటే ఆ టైంలోనే అంటే ఇది రియో సమ్మిట్ లో కన్క్లూజన్స్ అనమాట. ఈ 3 కన్క్లూజన్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ ఇక్కడ ఏంటిది? డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫైనల్ డిస్కషన్ తర్వాత ఇది కూడా అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. డిజర్టిఫికేషన్ అంటే ఏంటిది? ల్యాండ్ అంతా సాయిల్ యొక్క క్వాలిటీ తగ్గిపోవడానికి డిజర్టిఫికేషన్ అంటాం. సో దిస్ ఇస్ కంబాట్ ద డిజర్టిఫికేషన్. సో దట్ ఇస్ కంబాట్ టు డిజర్టిఫికేషన్. కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, 3 వచ్చాయి. మరి ఈ మూడింటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతాయి? మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయి. అంటే మీటింగ్ జరుగుతాయి. మీటింగ్ ఏమంటాం? ఫస్ట్ మీటింగ్ పేరు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 1, సెకండ్ మీటింగ్ పేరు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2, థర్డ్ మీటింగ్ పేరు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3, ఇలా అంటుంటాం. ఈ UNFCCC కి సంబంధించి మనకి గ్లాస్గో స్విట్జర్లాండ్ లో 2021లో ఏం జరిగింది? కాన్ఫరెన్స్ ఆఫ్ 26 జరిగింది. మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ 27 ఎక్కడ జరిగింది? ఈజిప్ట్ లో షర్మిలీ షేక్ బండారీలో జరిగింది. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ 28 దీనికి సంబంధించింది ఈ ఇయర్. ఏ ఇయర్ లో? 2023లో ఎక్కడ జరగబోతుంది? దుబాయ్లో జరగబోతుంది. అవునా? దుబాయ్లో జరగబోతుంది. దీనికి సంబంధించిన మీటింగ్స్, దేనికి సంబంధించిన మీటింగ్స్? UNFCCCకి సంబంధించినటువంటి మీటింగ్స్. అండ్ వీటికి సంబంధించిన మీటింగ్స్ అనేటివి మనకి 1994లో జరిగింది. ఇది ఫస్ట్ మీటింగ్ అనేది 1994లో జరిగింది. వీటికి సంబంధించిన మీటింగ్. రీసెంట్ గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 జరిగింది.
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 15వ మీటింగ్ జరిగింది. దేనికి సంబంధించి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించి 15వ మీటింగ్ అనేది జరిగింది రీసెంట్ గా. ఇది కూడా 2022 ఇయర్లోనే దీన్ని కూడా 15వ మీటింగ్ జరిగింది యుఎన్సిసిడికి సంబంధించిన. అబిడ్జాన్ కౌంటీ ఓర్ అనే కంట్రీలో దీని యొక్క మీటింగ్ జరిగింది. సరే, ఇది మనం మాట్లాడట్లేదు, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. దీని యొక్క ఫస్ట్ మీటింగ్ ఇలా జరిగాయి. ఇప్పుడు చూద్దాం మనం. Convention on Biological Diversity was signed in the 1992 Earth Summit Rio de Janeiro and came to force December 1993 నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో 196 కంట్రీస్ దాని మీద ఏం చేస్తాయి, సైన్ చేయడం. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ, ప్లాంట్లు, చెట్లు, పుట్టలు ఉంటాయి కదా, అవన్నిటిని కూడా కాపాడడానికి కోసం బయోడైవర్సిటీ. సింపుల్, దాంట్లో ఏం లేదు. రైట్, ఇప్పుడు చూద్దాం దీనికి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటిది, మీటింగ్స్ కదా. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏమంటాం మనం, మీటింగ్స్ అని చెప్తుంటాం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ని మీటింగ్స్ అంటాం. సో దీని యొక్క ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది, 1994లో. సో నవంబర్లో నస్సావు, బహామాస్ కంట్రీలోని నస్సావు సిటీలో జరిగింది. అట్లాగే మనకి తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు 2012 సంవత్సరంలో మనకి హైదరాబాద్ లో కూడా జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 11 హైదరాబాద్ లో జరిగింది. సో అక్టోబర్ 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన తెలంగాణలో మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు పర్మిషన్స్ ఇవ్వలేదు ర్యాలీస్ కి, దీని సందర్భంగానే. రైట్, నెక్స్ట్ వన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 15. ఇది ఏం చేస్తారంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇది ఒకే దగ్గర జరగలేదు. 2021లో కున్మింగ్ చైనాలో జరిగింది, 2022లో మనకి మాంట్రియాల్ కెనడాలో జరిగింది. సో అందువల్ల ఈ 2 సార్లు జరిగింది అనమాట సమ్మిట్. కరోనా వల్ల సగం జరిగింది అనమాట ఈ 2 కూడా. సో ఇది 2021లో కున్మింగ్ లో జరిగింది అండ్ 2020లో మాంట్రియాల్ జరిగింది. అందువల్ల ఈ ఇక్కడ పార్ట్ 1 ఇదే సమ్మిట్ అనమాట. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పార్ట్ 1 ఇక్కడ జరిగింది, పార్ట్ 2 ఇక్కడ జరిగింది. అందువల్లనే మొత్తం కలిపి ఏమంటున్నాం మనం, దీనికి సంబంధించిన డిక్లరేషన్, ఈ మీటింగ్ లో వచ్చిన డిక్లరేషన్ నే మనం ఏమంటున్నాం, కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్ అంటున్నాం. ఏమంటున్నాం, కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్ అంటున్నాం. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ ద సిబిడి ఎక్కడ జరగబోతుంది, టర్కీ దేశంలో జరగబోతుంది నెక్స్ట్ 2024లో. ఎందుకంటే ఈ కాన్ఫరెన్సెస్ అనేవి జనరల్ గా 2 years ఒకటిసారి జరుగుతాయి. ఇవి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించిన కాన్ఫరెన్సెస్ 2 years ఒకసారి జరుగుతాయి. సో కానీ ఎందుకో లాస్ట్ టైం కరోనా వల్ల జరగలేదు కాబట్టి 2020లో సో ఇలా మనకు కండక్ట్ చేయడం జరిగింది. 21 and 22లో సగం కండక్ట్ చేశారు. సగం చైనాలో, సగం పార్ట్ 1 చైనాలో, పార్ట్ 1 కెనడా, పార్ట్ 2 కెనడాలో. అందువల్ల కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్ అని చెప్తుంటాం మనం దీన్ని. దేనికి సంబంధించి, బయోడైవర్సిటీకి సంబంధించిన డిక్లరేషన్. మీకు ఎగ్జామ్ అడుగుతా డైరెక్ట్ క్వశ్చన్, కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటాడు. కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్ బయోడైవర్సిటీకి సంబంధించింది. నెక్స్ట్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది, 2024లో టర్కీలో జరగబోతుంది. ఇది కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. యుఎన్ఎఫ్సిసి ఎక్కడ జరగబోతుంది, నెక్స్ట్ దుబాయ్లో జరగబోతుంది. అది గ్రీన్ హౌసెస్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది గ్రీన్ హౌసెస్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాదు. ఇది దేనికి సంబంధించింది, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించింది. సో కాబట్టి ఈ సమ్మిట్ లో వచ్చిందని మనం ఏమంటున్నాం, కున్మింగ్ అండ్ ద మాంట్రియాల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నాం, లేదంటే కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్ అని చెప్తున్నాం. సో డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ రావచ్చు. సో ఇది డిసెంబర్ 2022లో మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సమ్మిట్ లో ఎక్కడ జరిగింది సమ్మిట్, మనకి ఇక్కడ డిసెంబర్ 19th రోజు ఈ సమ్మిట్ ఎండింగ్ లోపల ఈ డిక్లరేషన్ ఇచ్చారు. ఏ డిక్లరేషన్ ని, కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్. ఇప్పుడు డిసెంబర్ 19th of 2022 రోజు మనకి కున్మింగ్ మాంట్రియాల్ డిక్లరేషన్ ని డిక్లేర్ చేయడం జరిగింది. అసలు ఈ డిక్లరేషన్ లో ఏముంది, అసలు ఏం చేయాలనుకుంటున్నాను అన్నది పాయింట్. ఓకే, కున్మింగ్ అండ్ మాంట్రియాల్ డిక్లరేషన్ ఆఫ్ ద వర్డ్. సో దీన్ని ఏమంటాం, ఇది రిలేటెడ్ టు దేనికి, గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ కి సంబంధించింది. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. సో దీంట్లో ఏమున్నాయి మొత్తం చూడండి, 4 goals ఉన్నాయి. ఈ 4 goals ని 2050 వరకు అచీవ్ చేయాలి. ఆ 4 goals ని సాధించడానికి 23 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 23 టార్గెట్స్ ని 2030 వరకు ఏం చేయాలి, 2030 వరకు సాధించాలి. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే అంశాలు. ఎన్ని గోల్స్ ఉన్నాయి, 4 goals ఇచ్చారు. ఈ కున్మింగ్ మాంట్రియాల్ ఫ్రేమ్వర్క్ లో బయోడైవర్సిటీని కాపాడడానికి కోసం ప్రతి దేశం 4 goals ఉన్నాయి. ఆ 4 goals ని సాధించాలి. అయ్యే నాటికి 2050 నాటికి 4 goals ని సాధించాలి. ఓకే, ప్లస్ ప్రతి కంట్రీకి 23 టార్గెట్స్ ఇచ్చారు. ఆ 23 టార్గెట్స్ అనేటివి మనకి 2030 దాకా సాధించాలి. ఎన్ని, 23 టార్గెట్స్ ఉన్నాయి. ఎన్ని, 23 టార్గెట్స్ టు బి అచీవ్డ్ బై ద 2030 అండ్ 4 goals టు బి అచీవ్డ్ బై ద 2050. ఏ రట్టా మార్కే జానా ఎగ్జామ్ లో ఇవి రట్టా కొట్టాలి సీదా. నెక్స్ట్ మరి ఏంది అసలు ఏం సాధించాలనుకుంటారంటే చూడండి, ఇక్కడ ఈ అగ్రిమెంట్ యొక్క మేజర్ క్రక్స్. ఈ అగ్రిమెంట్ యొక్క మేజర్ క్రక్స్ ఏంటిదంటే 30x30 అని ఇస్తాడు ఎగ్జామినేషన్ లో. వాట్ ఈస్ మీన్ బై 30x30 ఆర్ అదర్వైజ్ 30x30 ఈస్ ఇన్ ద న్యూస్, వాట్ ఈస్ మీన్ బై ఇట్ అని అట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇదే కున్మింగ్ మాంట్రియాల్ ప్రోటోకాలే 30x30. ఏంటిదంటే 30% ఆఫ్ ద ఎర్త్, 30% ఆఫ్ ద ల్యాండ్ ని కానీ 30% ఆఫ్ ద ఓషన్స్ ని కానీ మనం కాపాడాలి. ఏ నాటికి, బై 2030 నాటికి అనేది 30x30. 30% ఆఫ్ ద ల్యాండ్, 30% ఆఫ్ ద ఓషన్స్ టు బి ప్రొటెక్టెడ్ బై ద 2030. చూడండి, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ టు ప్రొటెక్ట్ ద 30% ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఓషన్స్ బై ద 2030 అండ్ అడాప్షన్ ఈస్ నోన్ యాజ్ వాట్, కున్మింగ్ మాంట్రియాల్ ప్రోటోకాల్ ఫర్ ద గ్లోబల్
బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. అర్థమవుతుందా? సో 30x30 అంటే ఇదే మీనింగ్ అనమాట. ఎగ్జామినేషన్లో ఇదే అడుగుతాడు. 30% ల్యాండ్ ఏరియాని 30% ఓషన్స్ని మనం కాపాడాలి. ఏ ఇయర్ నాటికి? 2030 నాటికి. అంటే ఆల్రెడీ అవి డ్యామేజ్లో ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవాలి. వాటిని కాపాడుకోవడానికి కోసమే సో ఈ కున్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్ డిక్లరేషన్ ఈ పేరుతో డిక్లేర్ చేశారు. ఏంటి 30x30 అంటే 30% ఆఫ్ ద ల్యాండ్స్ అండ్ 30% ఆఫ్ ద ఓషన్స్ టు బి ప్రొటెక్టెడ్ బై ద 2030. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏది? సో దీనికి సంబంధించి మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది సో మనకు గుర్తుపెట్టుకోవాలా. రైట్, కొంచెం డెప్త్లోకి వెళ్తే చూడొచ్చు ఇక్కడ ద ఫ్రేమ్వర్క్ ఈజ్ హ్యావింగ్ అవర్ 23 యాక్షన్ ఓరియంటెడ్ గ్లోబల్ టార్గెట్స్. సో బై ద 2030 నాటికి సాధించాలి. ఓకేనా? సో నెక్స్ట్ అవుట్కమ్స్ అనేది గోల్స్ అనేటివి ఎప్పటికీ 2050 నాటికి గోల్స్ సాధించాలి. ఏం గోల్స్ ఉన్నాయి అవన్నీ మనకు అవసరం లేదు. సో రైట్, అన్ని కూడా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటాయి తప్ప ఏముండవు అక్కడ. 4 గోల్స్ 23 టార్గెట్లు. గోల్లు 2050కి, టార్గెట్స్ 23 టార్గెట్స్ 2030కి సాధించాలి. ఆ 4 గోల్స్ కానీ ఈ 23 టార్గెట్స్ కానీ దేనికి సంబంధించినవి ఉంటాయి? 30x30 30% ఆఫ్ ద ల్యాండ్ 30% ఆఫ్ ద ఓషన్స్ని కాపాడుకోవాలి. ఏ నాటికి? 2030 నాటికి. అవి వాటికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి మనం పెద్ద వాటిని చదవాల్సిన అవసరం లేదు. చూడొచ్చు. సో దట్ వాట్ ఆర్ ద కీ టేక్అవేస్ ఫ్రమ్ ద వాట్ కాన్ఫరెన్స్ ఆఫ్ వాట్ 15 సమ్మిట్. So that is a 30x30 target, money for the nature, and reporting the impact on the biodiversity, harmful subsidies, pollutions and the pesticides, and monitoring and reporting of the what progress. ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద వాట్ మేజర్ అవుట్కమ్స్ ఆఫ్ ద వాట్ కాన్ఫరెన్స్ ఆఫ్ వాట్ ఇస్ 15 ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. ఫస్ట్ చూద్దాం వాట్ ఈస్ మీన్ బై 30x30. ఇంతకు ముందే చెప్పాము కదా 30x30 టార్గెట్. సో 30x30 టార్గెట్. ద డెలిగేట్స్ ఆర్ కమిటెడ్ టు ప్రొటెక్ట్ ద 30% ఆఫ్ ద ల్యాండ్ అండ్ 30% ఆఫ్ ద కోస్టల్ ఏరియాస్ అండ్ ఓషన్స్ బై ద 2030. ఇదే రట్టా కొట్టాలి ఎగ్జామినేషన్లో అదే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఓకేనా? మనీ నేచర్. నెక్స్ట్ సెకండ్ టు ఎన్షూర్ ద వాట్ 200 బిలియన్స్ పర్ ద ఇయర్. ఒక సంవత్సరానికి కనీసం 200 బిలియన్ రూపీస్ అనేటివి కావాలి. మనం ఏంటిది మన ఈ నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం, నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం కనీసము 200 బిలియన్స్ అనేటివి మనకి కావాల్సి ఉంటుంది. సో అది మనకి మనీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ద సిగ్నేటరీస్ అంటే సిగ్నేచర్ చేసిన కంట్రీస్ అన్ని ఎయిమ్స్ టు ఎన్షూర్ అంటే హామీ ఇవ్వడం. ఎన్షూర్ దట్ సో అట్లీస్ట్ 200 బిలియన్స్ పర్ ఇయర్ ఈస్ ఛానల్డ్ టు కన్జర్వ్ ద ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. So whether the country should be contributing at least $20 billion in the every year by the 2005 and at least $30 billion by the 2030 నాటికి. ఓకేనా? ఒక్కొక్క కంట్రీ అనేది జనరల్గా 20 బిలియన్స్ దాదాపు 25 బిలియన్స్ అనేది మనకి ఉండాలి. 30 బిలియన్స్ అనేది 2030 నాటికైనా ఒక కంట్రీస్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది చేయాలి. ఓకే, ఏ కంట్రీ ఎంత కాంట్రిబ్యూషన్ చేయాలన్నది ఇంపార్టెంట్ కాదు కానీ సో ఇది 200 బిలియన్స్ అనేది మనకి మనీని మొబిలైజేషన్ చేయాలా. దేనికోసం? ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం. ఎన్విరాన్మెంట్ వల్ల జరుగుతున్నటువంటి ఇంపాక్ట్స్ పైన కరెక్ట్గా రిపోర్ట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఏంటిది? హార్మ్ఫుల్ సబ్సిడీస్. ఏవైతే సబ్సిడీస్ రకరకాల గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంటాయి కదా, ఏ సబ్సిడీస్ అయితే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తుంటాయో అలాంటి సబ్సిడీస్ అన్నిటిని పూర్తిగా తీసేయాలా బై ద 2000. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాబట్టి ఇది అడుగుతాడు. ద కంట్రీస్ ఆర్ కమిటెడ్ టు ఐడెంటిఫై ద సబ్సిడీస్ దట్ డిప్లీట్ ద బయోడైవర్సిటీ బై ద 2025 అండ్ దెన్ ఎలిమినేట్ ద ఫేస్ అవుట్ ఫండ్ అండ్ రీఫార్మ్ దెమ్. And they are agreed to so incentives at least $500 billion by the year by the 2030. ప్రపంచ దేశాలన్నీ కలిసి దాదాపు ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసే వాటికి సబ్సిడీస్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫిష్ ఉంది. ఫిష్ పట్టుకోవడానికి డీజిల్ సబ్సిడీ ఇస్తుంది. ఫిష్ పట్టుకోవచ్చు కానీ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఫిష్ చేస్తే ఏమైతే ఎన్విరాన్మెంట్ డైవర్సిటీ దెబ్బతింటుందా? అలాంటి సబ్సిడీస్ ఏమైనా ఉంటే హార్మ్ఫుల్ సబ్సిడీస్ అన్నిటిని కూడా తీసేయాలి. అలా ఒక సంవత్సరానికి $500 బిలియన్ ఆఫ్ ద సబ్సిడీస్ ఏం చేయాలి? తగ్గించేసేయాలి. సో ప్రతి కంట్రీ అనేది 2025 నుంచి తీసిపడాలి మొత్తం. చూడండి, ద కంట్రీస్ ఆర్ కమిటెడ్ టు ఐడెంటిఫై ద సబ్సిడీస్ ద డిప్లీట్ ద బయోడైవర్సిటీ బై ద 2025. వాటిని ఎలిమినేట్ చేసేయాలి. ఐడెంటిఫై చేయాలా, వాటిని ఎలిమినేషన్ చేసేయాలి. నెక్స్ట్ పొల్యూషన్ అండ్ ద పెస్టిసైడ్స్. It is aims to reduce the risks associated with the pesticides and focus on the other reforms of the pesticide management. And next ఈ 23 టార్గెట్స్, ఈ 50 గోల్, ఈ 4 గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో వాటిపైన మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకే, ఇదంతా మీకు అర్థం అవడానికి కోసం నేను చెప్పింది. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్పస్ లో గుర్తుండాల్సింది 3. ఒకటి 30/30 టార్గెట్ అంటే ఏంటిది? దట్ ఈస్ ద నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ హార్మ్ఫుల్ సబ్సిడీస్ ఏం చేయాలి? తగ్గించాలి. ఖచ్చితంగా హార్మ్ఫుల్ సబ్సిడీస్ ఏవైతే ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ చేసే హార్మ్ఫుల్ సబ్సిడీస్ ఉన్నాయో వాటిని 2025 వరకు ఐడెంటిఫై చేసి వాటిని ఏం చేయాలి? ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఒకటి నెక్స్ట్ పెస్టిసైడ్స్ వల్ల ఎన్విరాన్మెంట్ జరుగుతున్న డ్యామేజ్ ని కూడా అరికట్టడానికి ఏం చేయాలి? చర్యలు అనేటివి తీసుకోవాలి. మేజర్గా ఇవే కదా. అండ్ ప్రతి కంట్రీ అనేది ఫండింగ్ అట్లీస్ట్ $200 బిలియన్ మనం ఏం చేయాలి? మొబిలైజేషన్ చేయాలి. దేనికోసం? ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి కోసం.
ఇవన్నీ చేయాలి. ఇవన్నిటితో పాటు మనకి ఏమున్నాయి 4 గోల్స్ ఉన్నాయి. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి 4 గోల్స్ ఉన్నాయి. బై ద ఏ ఇయర్కి సాధించాలి 2050కి సాధించాలి 4 గోల్స్ అనేటివి. అండ్ 23 టార్గెట్స్ ఉన్నాయి. ఏవి 23 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 23 టార్గెట్స్ ఏ ఇయర్స్కి 2030కి సాధించాలి. దేనికి సంబంధించి బయోడైవర్సిటీకి సంబంధించి, అది గుర్తుండాలి. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మీకు జనరల్గా ఏమున్నాయి 23 టార్గెట్స్ అనేది ఎగ్జామ్లో ఎవరు అడగరు, అంత పెద్ద డెప్త్లోకి ఎవరు పోరు. ఇవన్నీ చాలా ఉన్నాయి. సో మీకు 23 టార్గెట్స్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏమన్నాయి చూడండి. హాల్టింగ్ ద బయోడైవర్సిటీ లాస్, బయోడైవర్సిటీ లాస్ని సగానికి తగ్గించాలి. ఎఫెక్టివ్ రీస్టోరేషన్ ఆఫ్ ద వాట్ డ్యామేజ్డ్ వన్, మ్యాపింగ్ ఆఫ్ ద లింకేజెస్ కానీ, సేవింగ్ ద వాట్ ఎండేంజర్డ్ స్పీసీస్ అండ్ ప్రొటెక్టింగ్ ద వైల్డ్ స్పీసీస్, ఇన్వాసివ్ అలియన్ స్పీసీస్ నుంచి కాపాడుకోవాలి. టాక్లింగ్ ఆఫ్ ద వాట్ పొల్యూషన్ అండ్ ద క్లైమేట్ క్రైసిస్, రైట్. ఇవన్నీ 23 టార్గెట్. సర్వింగ్ ద హ్యూమన్స్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీని పెంచాలి. హ్యాండ్లింగ్ ద నేచర్స్ కంట్రిబ్యూషన్ రీస్టోరేషన్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ఎన్హాన్స్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అర్బన్ ఫ్యాబ్రిక్ కానీ, షేరింగ్ ఆఫ్ ద జెనెటిక్ రిసోర్సెస్ and policy making and legal perils of the business and making eco-friendly choices, biodiversity measures and removal of the harmful incentives and biodiversity finances and technical cooperation, sharing the knowledge, equal presentation and danger-based review. సో ఇవన్నీ కూడా 23 టార్గెట్స్ అనమాట. 196 కంట్రీస్ అనేవి అగ్రీ చేయబడ్డ 23 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 23 టార్గెట్స్ని 2030 నాటికి ఏం చేయాలి, సాధించాలి. సో 4 గోల్స్ 23 టార్గెట్స్ 2030 నాటికి ప్రతి కంట్రీ ఏం చేయాలి, వీటిని సాధించాలి. దీన్ని ఏమంటాం కున్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ టార్గెట్స్ ఉంటాయి. అయితే దీనికన్నా ముందు మనకి ఏముండేదంటే 2010లో అంటే ఇప్పుడంటే కున్మింగ్ తీసుకొచ్చాం కానీ 2010లో ఐచి టార్గెట్ అనేటివి ఉండేటివి, ఐచి టార్గెట్స్. సో ఐసి టార్గెట్స్ అనేటివి కూడా సేమ్ 2010లో తీసుకొచ్చారు. దేనికి సంబంధించి బయోడైవర్సిటీని కాపాడడానికి. ఆల్మోస్ట్ ఇవి ఇప్పుడు అవుట్డేట్ అని చెప్పొచ్చు, అంటే ఇప్పుడు ఎగ్జామ్లో రావు ఐచి టార్గెట్స్. సో ఇప్పుడు ఏమొస్తే మనకి కున్మింగ్ మాంట్రియల్ ఫ్రేమ్వర్క్ అనేది రావడం జరుగుతుంది. సో దానికి ముందు ఏముండేది, ఐచి టార్గెట్స్ ఉండేది 2010లో వచ్చింది. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఐచి టార్గెట్స్ అనేది దేనికి సంబంధించిన కూడా అడగవచ్చు. సో ఐచి టార్గెట్స్ అనేది కూడా దేనికి, బయాలజికల్ డైవర్సిటీకి కాపాడడానికి సంబంధించినయే. సో అది 2010లో వచ్చింది. 2022 డిసెంబర్లో వచ్చింది ఏంటిది, కున్మింగ్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ. మేజర్ ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పిన 30x30 గుర్తుపెట్టుకోవాలి. హార్మ్ఫుల్ సబ్సిడీస్ని తగ్గించాలి. పెస్టిసైడ్స్ని ఏం చేయాలి, తగ్గించాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్. 30x30 23 టార్గెట్స్ ఇవన్నీ కూడా సో ఉన్నాయి దీంట్లో మేజర్గా. సో ఈ నేచర్ మనీని 200 బిలియన్స్ ప్రతి కంట్రీ చేయాలి. ఇంపాక్ట్స్ని, హార్మ్ఫుల్ సబ్సిడీస్ని, పొల్యూషన్, పెట్స్ ఇవే రావచ్చు ఎగ్జామినేషన్లో, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మన దీనికి సంబంధించి ఏది, సో కున్మింగ్ అండ్ మాంట్రియల్ గ్లోబల్ డైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది. ఓకే. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరగబోతుంది, నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టర్కీలో జరగబోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో ఎప్పుడన్నా జరిగిందా అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఎప్పుడు, 2012లో జరిగింది. మన గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి బయోడైవర్సిటీ పార్క్ అనేది ఉంటుంది, మీరు చూసాడు ఫ్లైఓవర్ సైడ్కి. ఆ పార్క్ అనేది సో ఈ సందర్భంలోనే ఓపెన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరిగినప్పుడు సో అది ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.